హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే మా ఇంట్లో బొజ్జ గణపతిని ఇలా పెట్టుకొని మేమైతే ఇలా పూజ చేసుకున్నాము. నేను ఆ ముందు వీడియోలో చెప్పినట్టు నేను ప్రసాదాల జోలికి అస్సలు వెళ్ళను. సో మా అత్తయ్యనే మొత్తం అన్ని ప్రసాదాలు చేస్తే నేను దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాము. ఆ తర్వాత వినాయక వ్రత కథ వినేసి అక్షంతలు అయితే వేసేసుకున్నాము. మీరు కూడా వినాయక చవితి పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాము. సో మేము ఇలా మార్నింగ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూజ చేసేసుకొని ఆఫ్టర్నూన్ పూజ అయిపోయాక మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే నేను మా అక్క ఇద్దరం కలిసి వినాయకుడిని ఇస్తామని మాకు మొక్కు ఉంది. సో మా అపార్ట్మెంట్లో ఎలా వినాయకుడిని పెడతారు కాబట్టి మేమే వినాయకుడిని ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఫస్ట్ పూజ మాదే ఉండాలి కాబట్టి మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే ఈవినింగ్ పూజకైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మా వినాయకుడిని మొత్తం రెడీ చేసి అక్కడైతే పెడుతున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఈ డెకరేషన్ అంతా చేసేలోపు నేను మా అక్క పూజారి గారు పూజకి ఏమేమి కావాలో అన్నీ అయితే చూసేసుకున్నాము. అన్నీ రెడీ చేసుకొని పూజకి రెడీ అయిపోయామన్నమాట. సో పూజ మెట్కి చాలా బాగా జరిగింది. వినాయక చవితి అంటేనే మెయిన్గా ప్రసాదాలు. సో అందరూ ప్రసాదాలు కూడా బాగా తెచ్చారు. సో ఇలా అయితే మేము మా వినాయక చవితి ఎంజాయ్ చేసాము.
సో ఇక్కడ ఇలా మా పూజ అయిపోయాక మేము తీర్థప్రసాదాలు తీసుకొని కాసేపు కిందనే కూర్చొని మా కాలనీలో ఉన్న 5 వినాయకులను అయితే చూసి వచ్చామన్నమాట. అంటే నార్మల్గా ఫస్ట్ డే వినాయక చవితి రోజు 5 వినాయకులను అయితే చూడాలి అని అంటారు. కాబట్టి మేము మా కాలనీలో మాకు దగ్గరగా ఉన్న 5 వినాయకులను అయితే చూసాము. ఎవ్రీ టైం మేము కొంచెం దూరంగా అయితే వెళ్తాము, బట్ ఈసారి కూడా వెళ్దాం అనుకున్నాం, బట్ అప్పటికే వర్షం వచ్చేసింది, సో కుదరలేదు. సో మేమైతే మా వినాయక చవితి ఇలా మా ఇంట్లో, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.